హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్స్, అఫైర్స్ నడవటం అనేది చిత్రసీమలో సర్వసాధారణం. యువ హీరో హీరోయిన్లు అయితే ఈ వార్తల హడావిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కల్చర్ బాలీవుడ్‌లో ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మధ్యలోనే టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మొదలైంది. మామూలుగా ఒక్కటి రెండు సినిమాల్లో వరుసగా నటిస్తేనే నిప్పు లేకుండా పొగ పెట్టేస్తుంది ఇండస్ట్రీ. తాజాగా రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ అఫైర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇదే జాబితాలో యంగ్ హీరో నిఖిల్ కూడా చేరారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతుంది. ఇటీవల కలిసి నటించిన హీరోయిన్స్‌తో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ హీరోయిన్ ఎవరో కాదు, చిన్నతనంలో టెలివిజన్ తెరపై బాల యాంకర్‌గా బుల్లి బుల్లి మాటలు, చలాకీ విసుర్లతో ఆకట్టుకున్న చిన్నదాని తాజా సమాచారం. బుల్లితెర నుండి వెండి తెరకు ఎగుమతి అయిన తెలుగు హీరోయిన్ టాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆయా వర్గాలను ఫిదా చేసింది. పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల తెలుగులో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది. అంతకుముందు నిఖిల్‌తో కలిసి నటించిన చిత్రం మాత్రం సెన్సేషనల్ విజయాల్ని సొంతం చేసుకుంది. అప్పుడే వారి మధ్య రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అయిపోయిందట. అప్పటినుండి చాలా సార్లు క్లోజ్‌గా తిరుగుతూ మీడియా కంటపడటం కూడా గమనార్హం. మా మధ్య అట్లాంటి రిలేషన్‌షిప్ లేదని చెప్తున్నప్పటికీ వారి మధ్య ప్రేమ వ్యవహారం పీక్ స్థాయికి చేరుకున్నట్లుగా సమాచారం. దక్షిణాది భాషల్లో మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గించుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెతో నిఖిల్ చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వారి మధ్య ఉన్న బంధం మరో మెట్టు ఎక్కుతుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు ఫిల్మ్ నగర్‌లో.